చట్టవిరుద్ధంగా ఫోన్ షాపింగ్ చేసిన ఏ పార్టీ పెద్దలైనా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. ఫోన్ షాపింగ్ కేసులో విచారణకు హాజరైన విష్ణువర్ధన్ షాద్నగర్లో మీడియాతో మాట్లాడారు. తనపై కక్షతోనే 8 ఎన్నికల కేసులు నమోదు చేశారన్నారు. వ్యక్తిగత గోప్యతను భంగపరిచే హక్కు ఎవరికీ లేదన్నారు. తన ఫోన్ షాపింగ్ జరిగిందని పోలీసులు ధృవీకరించారని అన్నారు. ఈ నెల 14వ తేదీన జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు ఇవ్వగా విచారణకు హాజరయ్యానన్నారు. అక్కడ వాళ్ళు చెప్పింది ఇదే అంటే సార్ వాళ్ళ సొంత పార్టీ వాళ్ళే కూడా ఉన్నాయి సార్. అలా అనుమానం ఇద్దరు మంత్రులు ఉన్నాయి, నెంబర్ 1, 2, 3లో ఉన్నాయి, ఒకరిద్దరు ఉన్నాయి, మీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నాయి, మీ కాన్స్టిట్యున్సీలో మాత్రం ఇప్పుడు మీదే వచ్చిందని చెప్పారు. అప్పుడున్న ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు గారు క్లియర్గా ఇప్పుడు నేను నిన్న పోయినప్పుడు అక్కడున్న ఏసీబీ గారిని అడిగితే ఎవరు చేసింది సార్ అంటే ఖచ్చితంగా అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే చేసిరు అని ఆయన పేరుతో సహా ఉటంకించడం జరిగింది. నాకు టికెట్ పోయిన తర్వాత అభిమానంతో ఓట్లేసే ప్రజలు నా వైపు ఉన్నారు. అవతల పార్టీకి ఏమో పార్టీ పరంగా సెట్ అయిన ఓట్ బ్యాంక్ ఉంది, ఇంకో పార్టీకి పార్టీ పరంగా సెట్ అయిన ఓట్ బ్యాంక్ ఉంది. నన్ను బలహీనం చేస్తే ఆ ఓట్లను డైవర్ట్ చేసుకోగలుగుతారు. నా దగ్గర ఉన్న కేడర్ ఇప్పుడు ఈ పిల్లలే, పెద్ద పదవులు ఉన్న వాళ్ళు కాదు. పిల్లని భయపెట్టో కింది స్థాయి వరకు ఈయనకున్న యంత్రాంగాన్ని వీక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ఓట్లని మేము ప్రభావితం చేసుకొని మార్చుకోగలుగుతామనే ఉద్దేశంతో నా ట్యాపింగ్ చేశానని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను బలహీనంగా కనపడ్డా. నాకు అప్పుడు గాడ్ ఫాదర్ లేడు, ఒక పార్టీ లేదు, ప్రజల మద్దతే ఉంది. నన్ను ఇంకా బలహీన పరిస్థితి నాకు వచ్చే ఓట్లు షిఫ్ట్ అయితేనే ఉద్దేశం వాళ్ళకు ఉండొచ్చు. ఎవరు కూడా పాత్రికేయులు కానీ మాలాంటి వాళ్ళే కానీ ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళ వ్యక్తిగత గోప్యత భంగం కలిగించవద్దు. ఈ పౌరుల ప్రాథమిక హక్కులకి భంగం కలిగించకూడదు. అది చూడాలంటే అట్లా చేయాలంటే భయపడేటట్టుగా శిక్షించాలి. ఒకవేళ అట్లా శిక్షించకపోతే ఇప్పుడున్న అధికార పార్టీ అప్పుడున్న పార్టీకి ఒప్పందం కూర్చుకొని లోపాయికారిగా ఒప్పందం కూర్చుకున్న